ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మర్చిపోవడం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా మర్చిపోలేదంటున్నారు మన రాఘవ. మరి అంతలా ఆయన మర్చిపోయిందేంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మరి అసలు భార్య అంటే ఎవరు? అసలు నువ్వెవడరా? న్యూస్ చదువుతుంటే న్యూస్ చేస్తున్నావు. ఎక్కడ ఉంటావు? పక్కింట్లో ఉంటామండి. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదండి. ఏ? నిన్నే వచ్చాం. మీరెవరు? నేను పక్కింట్లో ఉంటానులే. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదు. ఏ? నేను నిన్నే వచ్చాను. కొత్త కాపురానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు. నీకు మంచి టిప్ ఇస్తాను. ఆ. కాపురం అనేది ఆ. డైలీ సీరియల్ లాంటిది అనమాట. కన్నీళ్ళు వస్తుంటాయి కానీ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. సార్ మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్పారు కదా. లేదు ఈ మధ్య సీరియల్ చేస్తాను అలా చెప్పి వెళ్ళాడు. సార్ మీరెవరు? నేను పక్కింట్లో ఉంటానండి. ఎప్పుడు చూడలేదే. చూసే అవకాశం లేదు. ఏ? నేను నిన్న వచ్చాను. అందరూ ఒకే పంచి వాడుకుంటారేంట్రా? మనం చదువు పక్క పక్కలోనే ఉంటా, కనుబడుట లేదు. వార్త చదివాను సార్, ఎవరో తప్పేనంటే కనిపించట్లేదు. నువ్వే చదువుకో, అయిపోయిన తర్వాత తెచ్చి మళ్ళీ ఇచ్చే. ఇలాగన్నారు, బాగుంది, వస్తానండి. రోజు రోజుకి మానవత్వం పోతుందండి. ఏమైందిరా? ఇప్పుడు మొన్న కూడా అవసరానికి 10,000 అప్పు అడిగాను, ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఇమ్మంటాడా? ఇదే మానవత్వం. రే తీర్చలేనప్పుడు అప్పు ఎందుకు చేసావురా? తీర్చలేను కాబట్టి. అది పక్కన పెట్టను కానీ అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి? వీడికి మానవత్వం లేదు. అయ్యో అమ్మో, ఏమైంది? మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడి టౌన్ లో ఎక్కడా ఉండడు. మీలాంటి అందమైన వాడికి ఒక భార్యగా వచ్చే అర్హత నాకు లేదు. మీ అందానికి తగ్గ భార్య. నువ్వు అనుకున్నా చెప్పుకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పిందండి. రత్తాలు రత్తాలు లేకపోతే నేను బతకలేను. రత్తాలు లేకపోతే నేను బతకలేను. అలా ఆవిడ వెళ్ళిపోయిందంట, చచ్చిపోయేటట్టున్నాడు. ఇదే ఈ పాటికి మా ఆవిడ ఉంటే నన్ను ఎంతో ఓదార్చేది. అలాంటి మా రత్తాలెక్కలేదు. రత్తాలే ఉండుంటే నన్ను తల మీద ఇలా కొడుతుండేది. రత్తాలు 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 కనబడితే నిలబడుకుంటా చొక్క రత్తాలు. ఇప్పుడు ఏమైందని? రత్తాలు అతనే బతకలేదు, చచ్చిపోతాను. అయ్యో, మీ ఆవిడ్ని నాలో చూసుకోండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నరాలు కట్ అయిపోయినాయి. లోపల నువ్వు మీరు ఆగండి. ఏమైంది? ఈ రోజు వెళ్ళింది, రేపు ఎల్లుండో 2 రోజుల్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు మీ ఆవిడ్ని నాలో చూసుకోండి. మీ ఆవిడ్ని ఏమని పిలుస్తారు? రత్తాలు. ఏవండి? రత్తాలు. ఏవండి? ఏంట్రా ఈ పెంట? పాపం అండి, చచ్చిపోయేలా ఉన్నాడండి. చచ్చిపోయి రాగండి అంకుల్. నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్లు పెట్టు. దానికంటే ముందు మనకేంటంటే, గురుగారు మీరు ఉప్మా తింటారు? నేను తింటాను. ఉప్మా బాగా చేసి పెట్టాలి. ఎలా చేయాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా అందులో ఏమన్నా పై జీడిపోతారా? అది లేకపోతే ఉప్మా ఎందుకు అవుతుందండి? చేసేసి పట్టుకొచ్చే. గురుగారు మీరు తింటారా? తింటాను. బయటికి వెళ్ళి తినండి. ఏవండి, ఉప్మా రెడీ. ఏమే ఏనాడైనా నాకు అలా తినిపించావే? మీరేడన్నా కరెక్ట్ గా ఉన్నారా? చే గేది గడ్డి పెట్టిన పుణ్యం వస్తుంది. రోజు మీకు పెడుతున్నాను కదా. అయ్యా పాలు.
ఎంత బాగుందండి ఆ జంట. అది జంట విరగబూసిన పత్తి పంట. పెంట ఇది జంట. నిజంగా అంటే పెంటే వదిలే. రే అది మా ఆవిడరా మీ ఆవిడ. చిచ్చి వీళ్ళిద్దరు జంట అంటే చిలక గోరింకల్లా ఉన్నారు తెలుసా అసలు. ఏమండి ఆయన ఏమనంటే నేను చచ్చిపోతాను. ఆడిపిల్లం వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతానంటావేంటే. పాపం అండి చచ్చిపోయేలా ఉన్నాడు. మరి నేను రేపు ఎల్లుండో వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఆయన్ని చూసుకొనివ్వండి. కదా అత్తయ్య. అబ్బాయ్ అబ్బాయ్ డాడీ నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి మళ్ళీ టీంలో తీసేస్తున్నారా నిన్ను? నీకు పెళ్లి కుదిరిందిరా. ఆడికి పెళ్లి కుదరడం ఏంట్రా? ఏంటి చూడటానికి పెళ్ళైన వాళ్ళనే కనిపిస్తాడు. ఏమాత్రం వయసు అయిందనండి వాడు లేత బెండకాయ. మొన్నే లార్వా దశ నుంచి టాట్పోల్ దశలోకి వచ్చిన కప్ప పిల్ల. రే కాదురా ఆవిడ వెళ్ళిపోయిందని ఉత్తరం రాసి వెళ్ళిపోయిందిగా. అది ఎప్పుడు ఇంత ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉత్తరం అయి ఉంటదండి. అది చూసి వీడు ఇట్లా అంటున్నాడు అంతే. పెళ్లి అవ్వలేదా? వాడికి పెళ్లి అవ్వలేదండి. అసలు విషయం ఒకటి చెప్పనా మీకు? ఏం లేదండి, మా ఊర్లో వాడు ఒకసారి బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ రాక కాదు, కాళ్ళు అందక. అలా అక్కడి నుంచి కింద పడి తలకి దూది పిండి తగిలి మతి భ్రమించింది. అందుకని అప్పటి నుంచి అలాగే ఉత్తరాలు రాసి మేనేజ్ చేస్తా ఉంటాం అనమాట. వాడు అట్లాగే అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు, మనం అట్లా కంటిన్యూ అయిపోతాం. పర్లేదు, ట్రీట్మెంట్ నేను స్టార్ట్ చేసా ఇప్పుడు చూడు. అవునా? మామూలుగా ఉండదు. నాన్న చూసారా మీ కోడలు అత్తాలు తిరిగి ఇంటికి వచ్చేస్తుందట. మరి అత్తాలు రేపే ఇంటికి వచ్చేస్తుందట. పెట్టింది అక్కడ. అదంటే పాత ఇంట్లో అనుకుంటాం. ఈ ఉత్తరం ఎవరు రాశారా? మనమే రాసాం. ఇప్పుడు చూడు రేపటి నుంచి వీడికి ఇలా ఉత్తరాలు రాస్తా అలా మేనేజ్ చేసేసుకుంటా. అవునా? ఇంకా మావిడ జోలికి రాడు. అవునా? ఏమే బాబు చూస్తాం వాళ్ళంటా కానీ. ఏమండి లోపల అగ్గిపెట్టి పెట్టాను కనిపించలేదు. రేపు వచ్చేస్తాను ఉత్తరం రాసి పెట్టి నువ్వు ఎందుకున్నావు? ఉత్తరం రాసి పెట్టి పక్కింట్లో ఎందుకున్నావు నువ్వు? నువ్వు పక్కలు పక్క తీసుకెళ్ళి చెప్పరా తలలో పొదులుచుకోవాలి. ఈ సమస్యకి పరిష్కారం నీ చేతిలోనే ఉంది. చూడటానికి జంట ఎలాగో బాగుంది కాబట్టి వాళ్ళకి పెళ్లి చేసి నువ్వు లైట్ తీసుకో చెప్తాను. ఏరా మళ్ళీ చెప్పు. అంటే వాళ్ళిద్దరికి ఏదో పెళ్లి చేసి నువ్వు సైడ్ అయిపో చెప్తాను అంటున్నాను. ఎంత గుండ్రంగా రాసిందో చూసారా? దాన్ని వదలరా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు ఫస్ట్ రాగానే భార్య గురించి అంత గొప్పగా చెప్పగానే అనుకున్నాను ఏదో ఫిట్టింగ్ పెడతారని. బాగా అనిపించింది రాఘవ గారు. అండ్ ఫనీ గారు బాగా చేశారు. మంచి ఒక వెయిట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన కూడా దాన్ని బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ మోహన్ గారు గాని శాంత్ కుమార్ గారు అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. నేను ఊహించలేదు ఏదో అందమైన భార్య ఉంది మోహన్ వస్తాడు అనుకున్నా, కానీ మోహన్ పక్కవాడు భార్య రావటం బాగా చేశారు. మంచి స్కిట్ బాగుందండి రాఘవ్ గారు. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.